స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ కొరకై నిన్ను సిద్ధపరచు స్వరము, క్రీస్తు రాకడ కొరకై సిద్ధపరచే స్వరము. వినుమా, వినిపించుమా, కనుమా, సిద్ధపడుమా. క్రీస్తు రాకడ స్వరమును కార్యక్రమను వీక్షిస్తున్న ప్రియులకు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సమయంలో దైవజనులు ఎం రత్నకుమార్ గారు దైవవర్తమానం అందిస్తారు. ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, దయగల యేసయ్య, నీ ఘనమైన శ్రేష్టమైన పాదాలు కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ క్రీస్తు రాకడ స్వర కార్యక్రమాన్ని మీరే ఆశీర్వాదకరంగా జరిగించండి. మీ దాసులు మీరు బలపరిచి వాడుకోండి. అనేక ఆత్మరక్షణ కార్యక్రమం కొరకై ఈ పని జరిగినట్లుగా సహాయం చేయండి. నీ నామానికి మహిమ తెచ్చుకొని మని యేసు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము. మన ప్రభువును రక్షకుడునైన యేసయ్య పరిశుద్ధమైన నామమున క్రీస్తు రాకడ స్వరం కార్యక్రమం వీక్షించుచున్న ప్రియ వీక్షకులైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. బాగున్నారా ప్రియులారా? చాలా సంతోషం. మరొకసారి మనందరూ ఈ రీతి కలుసుకోవటం చాలా దీవెనకరమైన విషయం. మీరందరూ ఈ కార్యక్రమం కొరకు ఆశతో ఎదురు చూస్తున్నందుకై వందనాలు. దయచేసి ఇతరులకు కూడా పరిచయం చేయండి. మీరు ఈ కార్యక్రమాలను శ్రద్ధగా ఆలకించాలని, మరలా వినాలి అని అంటే యూట్యూబ్లోకి వెళ్ళి కీర్తన ఛానల్ గుంటూరు రత్నకుమార్ అని కనుక మీరు సెర్చ్ చేస్తే మన కార్యక్రమాలు మీకు మరలా చూడటానికి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి మీరు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ కార్యక్రమాలు వింటూ మీ ఆత్మీయ జీవితంలో వృద్ధి పొందాలని మనవి చేస్తున్నాను. మంచిది. మీకు స్క్రీన్ మీద కనబడుతున్న రీతిగా సంపూర్ణత అనే అంశాన్ని గురించి మనం ధ్యానం చేస్తున్నాం. అపొస్తలుడైన పౌలు గారు హెబ్రీయులకు రాస్తూ 6వ అధ్యాయం 2వ వచనం అంటాడు, సంపూర్ణుల మగుటకు సాగిపోదము అంటాడు. కాబట్టి మనం సంపూర్ణులం కావాలి అని అంటే మనము ముందుకు వెళ్ళాలి, సంపూర్ణతలోకి మనం వెళ్ళాలి. అయితే సంపూర్ణత అంటే ఏమిటి? సంపూర్ణత అనగా లోపం లేని క్రైస్తవ జీవితం. మనము క్రైస్తవ జీవితం జీవిస్తూ ఉంటుండగా మన క్రైస్తవ జీవితంలో ఏముండకూడదు అని అంటే లోపాలు ఉండకూడదు. అటువంటి జీవితం మనకి అవసరమని దేవుని వాక్యం చెప్తా ఉంది. మరి ఎలా వస్తుందని అంటే ఆ లోపాలు సరి చేసుకుంటూ ఏ విషయాల్లో మనం సంపూర్ణం కావాలో ఆ రీతిగా ఆ విషయాల్లో మనం ఎదగటమే సంపూర్ణం అవటము అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మరి సంపూర్ణం అవ్వటంలో బాధ్యత ఎవరిది అని అంటే మొట్టమొదటి బాధ్యత ఎవరిది? వారిదే. ఎవరి పట్ల వారిదే బాధ్యత. నా పట్ల నాదే బాధ్యత, నీ పట్ల నీదే బాధ్యత. ఎందుకు అని అంటే ప్రియులారా, ఆ అవసరత నీవు ఎరిగిన వ్యక్తివై ఉండాలి. నేను సంపూర్ణతలోకి ఎదగాలి, నేను సంపూర్ణాలను అవ్వాలి అనే గ్రహింపు నీకు అవసరమైనది. కాబట్టి ఈ మాటలు వింటున్న ప్రియమైన సోదరి సోదరుడా, మనము కేవలం యేసు ప్రభువుని నమ్ముకున్నామంటే నమ్ముకున్నామన్నట్లుగా కాదు, ప్రార్థనకు వెళ్తున్నామంటే వెళ్తున్నామన్నట్లుగా కాదు, మనకు నచ్చింది చేస్తున్నాము అన్నట్లుగా కాదు. సత్యం అర్థం కాక లోకంలో అనేక మంది యేసు ప్రభు దగ్గరికి రావట్లేదు, యేసు ప్రభువుని నమ్ముకోవట్లేదు, యేసు ప్రభువుని తృణీకరిస్తున్నారు, నానా మాటలు అంటున్నారు, దూషిస్తున్నారు, దేవుని పిల్లలను నానా రకాలుగా చిత్రహింసలకు గురి చేస్తున్నారు. కారణం ఏంటంటే వాళ్ళకి సత్యం తెలియదు కాబట్టి. అయితే సత్యం ఎరిగిన నీవు కేవలము వెళ్తున్నానంటే వెళ్తున్నాను, వస్తున్నానంటే వస్తున్నాను, చదువుతున్నానంటే చదువుతున్నాను అన్నట్టుగా ఉండటం కాదు. నీవు చేయాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏమిటి అని అంటే నీ ఆత్మీయ జీవితంలో సంపూర్ణతలోకి నువ్వు ఎదగవలసిన వ్యక్తివై ఉన్నావు అనే సంగతిని నేను దేవుని సేవకునిగా జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి ప్రియమైన సోదరి సోదరుడా, దేవుని వాక్యం చెబుతుంది సంపూర్ణల మగుటకు సాగిపోదాం. ఏం సంపూర్ణత అనంటే యేసుక్రీస్తు వారి ప్రభు వారికి కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత మనం కలిగిన వారమై ఉండాలని దేవుని యొక్క ఆకాంక్ష, దేవుని యొక్క సంకల్పం. కాబట్టి ప్రియులారా, మనము ఆ విధమైన సంపూర్ణతలోకి వెళ్ళవలసిన వారమై ఉన్నాము అనే సంగతిని నేను దేవుని సేవకునిగా
ప్రేమతో జ్ఞాపకం చేస్తున్నాను. అయితే మూడవది, ఏ విషయాల్లో మనం సంపూర్ణులం కావాలి అని అంటే దేవుని వాక్యం చెప్తా ఉంది, విశ్వాస విషయంలో సంపూర్ణులం కావాలి అని. అయితే ఇక్కడ మనం ఏం ధ్యానం చేస్తున్నామంటే విశ్వాసం యొక్క అవసరత ఏంటి, వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ఫెయిత్, విశ్వాసం యొక్క అవసరత ఏంటి అనే సంగతులు మనం ధ్యానం చేస్తున్నాం. మనము 3 సంగతులు ధ్యానం చేశాం. విశ్వాసం యొక్క అవసరత ఏంటి అని అంటే ఒక వ్యక్తి పాపక్షమాపణ పొందాలి అని అంటే ఖచ్చితంగా విశ్వాసం కావాలి. రెండవది, స్వస్థత కావాలి అని అంటే, సమస్య నుంచి విడుదల పొందాలి అని అంటే, అద్భుతాలు జరగాలంటే విశ్వాసం కావాలి. మూడవది, మనము సత్క్రియలు చేయాలి అని అంటే, మనం చేసే సత్క్రియలకు కావాల్సింది ఏంటిది అని అంటే విశ్వాసం కావాలి. విశ్వాసం లేకుండా సత్క్రియలు చేసేవారు ఉన్నారు లోకంలో. అయితే ఆ సత్క్రియలకు దేవుని దగ్గర నుంచి ప్రతిఫలం ఉంటుంది అని ఆశించాల్సిన అవసరం ఉండదు. ఎందుకు అని అంటే ఒక వ్యక్తి సత్క్రియలు ఎప్పుడు చేయాలంటే రక్షించబడిన తర్వాత చేయాలి. రక్షించబడక మునుపు చేసే సత్క్రియలు దేవుని ఎదుట ఏ వ్యక్తిని కూడా నీతిమంతునిగా నీతిమంతురాలుగా చేయలేము. ఎందుకు అనంటే మనం పుట్టుకతో పాపులం, క్రియల ద్వారా పాపులం, ఆలోచన తలంపుల ద్వారా మనం పాపులమైన. సో మనము పాపములో ఉండి చేసే నీతి పనులు దేవుని దృష్టికి పిల్లల మురికి గుడ్డల్లాగా పనికి మాలిన వస్త్రాల్లాగా కనపడతాయి, కానీ అవి పవిత్రమైనవి కావు అని దైవ లేఖనం జ్ఞాపకం చేస్తున్నది. ఈనాడు చాలామంది పాపములో ఉండే పుణ్యకార్యాలు చేస్తున్నారు, ధర్మకార్యాలు చేస్తున్నారు, భక్తి కార్యాలు చేస్తూ ఉన్నారు. పిల్లరా, అవన్నీ మంచివే, కానీ నువ్వు పాపములో ఉండి చేస్తే నీకు ఎటువంటి ప్రయోజనం ఉండదు అనే సంగతిని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి సత్క్రియలు చేసే వ్యక్తి మొట్టమొదటిగా చేయాల్సిన పని ఏంటంటే, నేను పేదలను పట్టించుకుంటానండి, అవసరం ఉన్న వారికి సహాయం చేస్తానండి. చాలా మంచి పనులు అవి, దేవునికి చాలా సంతోషకరమైన విషయం ఆ క్రియలు చేయటం అనేది. అయితే ప్రియులారా, అవి ఎప్పుడు చేయాలి అని అంటే మొట్టమొదటిగా నువ్వు యేసయ్య రక్తం చేత కడగబడిన అనుభవంలోకి వచ్చి ఆ తర్వాత నువ్వు సత్క్రియలు చేయాలి. ఇది దేవుని క్రమం, ఇది దైవ క్రమం. పొలంలో ఎప్పుడు పని చేయాలి? కూలికి వెళ్తామండి, పొలంలో ఎప్పుడు పని చేస్తాం? మనం పిలిస్తే వెళ్ళి పని చేస్తాం, పిలవకుండా వెళ్ళి పని చేస్తే నేను ఎవరు పిలిచాడు అంటాడు కదండి. ఫ్యాక్టరీలో పని చేయాలి, ఫ్యాక్టరీలో ఎంత పని చేసినా ఫ్యాక్టరీలో అసలు ముందు ఉద్యోగిగా నువ్వు జాయిన్ అయ్యి ఉండాలి. అలాగే నువ్వు రక్షణ పొందిన వ్యక్తిగా ఉన్నట్లయితే అప్పుడు నువ్వు చేసే సత్క్రియలకు దేవుడు దగ్గర ప్రతిఫలం ఇస్తాడు. కాబట్టి ప్రియులారా, ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన మూడవది. మరికొన్ని వాక్యాలని మనం ఈ రోజున ధ్యానం చేద్దాం. ఇదే హెబ్రీయులకు రాయబడిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం మనకేం చెబుతుందో ఆలోచన చేద్దాం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. ప్రియమైన సోదరి సోదరులారా, మనము దేవునికి ఇష్టమై ఉండాలి అని అంటే, దేవుడు మన యందు సంతోషించాలి, దేవుడు మన యందు ఇష్టము కలిగి ఉండాలి అని అంటే, ప్రియులారా, ఆయనకు కావాల్సింది ఏంటిది అని అంటే విశ్వాసము కావాలి. మీకు అందరికీ బాగా తెలుసు, హెబ్రీయులకు రాయబడిన పత్రిక 11వ అధ్యాయము విశ్వాస వీరుల పట్టిక అని పిలువబడుతుంది. హేబెలు మొదలుకొని అనేక మంది దేవుని యందు విశ్వాసం ఉంచిన వ్యక్తుల యొక్క లిస్టు ఇక్కడ మనకి కనబడుతుంది. ప్రియులారా, వీరందరూ కూడా దేవునికి ఇష్టమైన వ్యక్తులుగా ఉన్నారు. కారణం ఏంటి? ఒక దైవజనుడు అన్నాడు, దేవునికి ముద్దు బిడ్డలు అంటూ ఎవరు లేరు అని. నీవు దేవునికి ఇష్టమైన వ్యక్తిగా ఉండాలి, నిన్ను బట్టి దేవుడు సంతోషించాలి, నిన్ను చూసి దేవునికి ఆనందం కలగాలి అని అంటే, ప్రియమైన సోదరి సోదరుడా, యేసుక్రీస్తు నందు నీకు అచంచలమైన స్థిరమైన బలమైన విశ్వాసం కావాలి. విశ్వాసానికి అనేకమైన పరీక్షలు వస్తూ ఉంటాయి, శ్రమలు వస్తాయి, శోధనలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. యేసు ప్రభువుని నమ్ముకున్నాము అని అంటే మనకి ఏ బాధలు కష్టాలు ఉండవు అనుకోకూడదండి. ఒకవేళ అలా గనక ఎవరైనా చెప్పారంటే అది వాక్యానికి విరుద్ధమైన విషయం.
ఎప్పుడైతే యేసుప్రభుని నమ్ముకుంటామో శ్రమలు ప్రారంభమవుతాయి. ఎప్పుడైతే యేసుప్రభుని వెంబడిస్తూ ఉంటామో హింసలు ప్రారంభమవుతాయి. దేవుని వాక్యం చెబుతుంది, సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించు వారు హింస పొందుదురు అని పౌలు గారు తిమోతికి తెలియచేశాడు. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలేలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించండి, పరలోకమందు మీ ఫలం అధికమగును అని స్వయాన్ని యేసుప్రభు వారు చెప్పారు. మత్తయి సువార్త 5:12 చదువుతాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని పిల్లలమైన తర్వాత మనం అనగా రక్షించబడిన తర్వాత ఖచ్చితంగా శ్రమలు వస్తాయి, ఖచ్చితంగా శోధనలు వస్తాయి. అయితే ఆ పరిస్థితుల్లో మన విశ్వాసము స్థిరంగా ఉండాలి. పేతురు గారు ఆనాడు శ్రమలను బట్టి చెదిరిపోయిన దేవుని పిల్లలైన వారికి తన పత్రికను రాస్తూ పలికిన మాట ఏంటంటే, మీ విరోధి అయిన అపవాది ఎవరిని మిరుగుదాన్ని గర్జించు సింహం వలె తిరుగుచూ ఉన్నాడని రాస్తూ 8వ వచనంలో, 5వ అధ్యాయం 8వ వచనంలో, 9వ వచనం అంటాడు, లోకమందున్న మీ సహోదరులు ఎందు ఇట్టి శ్రమలే నెరవేర్చున్నామని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వాడిని ఎదిరించండి, అనగా అపవాదిని ఎదిరించండి అని ఒక చక్కని పిలుపుని, ఒక చక్కని ప్రోత్సాహాన్ని నాటి భక్త జనమునకు ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నేడు కూడా మనకు కూడా అదే పిలుపు, అదే ప్రోత్సాహం దేవుని వాక్యం నుండి అనుగ్రహించబడుతున్నది. ఏమిటి? మనకు అనేకమైన శ్రమలు వస్తాయి. యేసు ప్రభువుని స్థిరంగా నమ్ముకుంటే, విశ్వసిస్తే, ఆయన వెంబడిస్తూ ఉంటుంటే, వాక్యానుసారమైన జీవితంలో మనం నడుచుకుంటూ ఉంటుంటే మనకి విరోధులు ఎక్కువ అవుతారు, మనకు శత్రువులు ఎక్కువ అవుతారు, మనల్ని నానా మాటలనే వాళ్ళు ఎక్కువైపోతారు. నువ్వేనా భక్తుడివి, నువ్వేనా భక్తురాలివి, మేము భక్తులం కాదా, మేము ప్రార్థనకి వెళ్ళేవాళ్ళం కాదా, మరి విడ్డూరం ఏంటి, అబ్బో ఆ మాటలు చాలా ఘోరంగా ఉంటాయి. అంటే మేము ఎట్లా చెడిపోయాం మీరు కూడా అట్లా చెడిపోయాను అనమాట. మేము ఎట్లా వాక్యానికి అవిధేయులుగా ఉంటున్నామో మీరు కూడా అలా అవిధేయులుగా ఉండండి అని అర్థం అన్నమాట. ఇప్పుడు క్లాసులో సారు లేదా టీచరు ఏదన్నా హోంవర్క్ ఇచ్చారనుకోండి, హోంవర్క్ చేయని పిల్లలు చేసిన పిల్లలతో ఏమంటారు, గుర్జేగాకు మెమడు కూర్చో అంటారు కదండి. అలాగే నువ్వు వాక్యానుసారమైన జీవితంలో జీవిస్తూ ఉంటుంటే అటువంటి జీవితం లేని వ్యక్తులకు కోపం ఎక్కువ. కోపం వచ్చి నిన్ను కూడా వారలాగా చేయాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, నిన్ను కూడా విశ్వాసం ముందు బలహీనపరచాలని చూస్తూ ఉంటారు. దేవుని బిడ్డలారా, గుర్తుపెట్టుకునండి, దేవుని పిల్లలమైన మనము శ్రమల ద్వారా సంపూర్ణమవుతామని దేవుని వాక్యం చెప్తా ఉంది. శ్రమలు ఎందుకో తెలుసా ప్రియులారా? మనల్ని నాశనం చేయటం కోసం కాదు. అగ్ని పరీక్ష వలన సువర్ణం శుద్ధి చేయబడుతుంది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధన చేత పరీక్షించబడినదై ఆయన ద్వారా మెప్పు, మహిమ, ఘనత పొందటానికి కారణమవుతుంది అని పేతురు గారు ఆనాటి చెదరిన విశ్వాసులను బలపరచడానికి, ధైర్యపరచడానికి తన మొదటి పత్రికలు తెలియజేసిన సంగతులు మనం గుర్తుపెట్టుకోవాలి. మన విశ్వాసము స్థిరంగా ఉండాలి. ఎందుకు అనంటే మనము యేసు ప్రభువుని అంగీకరించిన తర్వాత విశ్వాస జీవితంలో మనం కొనసాగుతూ ఉంటుండగా మనం విశ్వాసమందు స్థిరులుగా ఉండాలి. అది దేవునికి ఎంతో ఇష్టమైనది. శ్రమల్లో, శోధనలో మనం కదిలిపోకూడదు, స్థిరంగా బలంగా ఉండాలి. కానీ కొంతమంది జీవితాలు ఎలాగుంటాయి అని అంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోనట్టి విశ్వాసము లేని దుష్ట హృదయం మీలో ఎవని యందైనను ఒకవేళ ఉండినేమో అని జాగ్రత్తగా చూసుకునుడి. చూచారండి, జీవము గల దేవుని విడిచిపోనట్టి విశ్వాసము లేని దుష్ట హృదయం. గమనించారా? దేవుని పిల్లలుగా మనము విశ్వాసము ద్వారా దేవునికి ఇష్టమై ఉండాల్సింది పోయి దేవుని విడిచిపెట్టేసేసి దుష్ట హృదయంతో బ్రతకటం అనేది ఎంత ఘోరమైనదో ఆలోచన చేయండి. సోదరి సోదరులారా, దయచేసి గమనించాలి. ప్రార్థనకి వెళితే సరిపోదు, పాటలు పాడితే సరిపోదు, కానుకలు ఇస్తే సరిపోదు, పరిచర్య చేస్తే సరిపోదు. ఆయా శ్రమల సమయాల్లో, ఆయా శోధనల సమయాల్లో విశ్వాసమందు స్థిరముగా ఉండి దేవునికి ఇష్టమైన వ్యక్తిగా నువ్వు మారాలి. శ్రమలు వస్తాయి. అన్యాచారాలు నువ్వు చెయ్యను అన్నావా,
ఖచ్చితంగా నీ శ్రమలు వస్తాయి. ఆదివారం నేను దేవుని సన్నిధిలో కనపడాల్సిందే, నియామక కోటాలకు నేను కనపడాల్సిందే, నియామక కోటాలు నేను ఖచ్చితంగా దేవుని సన్నిధిలో గడపాల్సిందే అంటావా, నీకు శ్రమలు వస్తాయి. సువార్త ప్రకటిస్తావా, నీకు శ్రమలు వస్తాయి. నువ్వు మార్పు చెందుతున్న జీవితంలో ఉన్నావా, ఖచ్చితంగా నీ శ్రమలు వస్తాయి. వాక్య గ్రహింపులో నువ్వు జీవిస్తూ ఉన్నావా, ఖచ్చితంగా నీ శ్రమలు వస్తాయి. ఆ శ్రమలలో నువ్వు స్థిరంగా ఉండాలి, విశ్వాసాన్ని కాపాడుకోవాలి. ఎంత బలమైన శ్రమలండి యోబు గారి మీదకి. అయితే ఆయన అంటాడు, నా విమోచకుడు సజీవుడు. ఎంత చక్కని మాట, ఎంత అద్భుతమైన విశ్వాసం అండి. నా విమోచకుడు సజీవుడు. ఈ శ్రమలన్నింటి నుంచి ఆయన నన్ను విమోచిస్తాడు. నా విమోచకుడు సజీవుడు. ప్రియులారా, ఇంత బైబిల్ లేదు, ఇంత వాక్యం లేదు, ఇంత దైవ జనాంగము లేదు, కానీ మనకంటే ఉన్నతమైన ఆత్మీయ అనుభవంలో యోబు గారు ఉండగలిగారు. ఆయన శ్రమలు, ఆయన ఇబ్బందులు, ఆయన కఠినమైన పరిస్థితులు విశ్వాసాన్ని కదిలించలేకపోయినాయి. నా విమోచకుడు సజీవుడు. ఎంత విశ్వాసం అండి. యోబు దేవునికి ఇష్టడుగా నడుచుకున్నాడు. కాబట్టి ప్రియమైన సోదరి సోదరులారా, నీ వ్యక్తిగత జీవితంలో నీవు దేవునికి ఇష్టమైన వ్యక్తిగా ఉండాలనంటే ఆయన యందు విశ్వాసము కదిలించబడకూడదు. స్థిరంగా ఉండాలి, బలంగా ఉండాలి. నేను మరణించడానికైనా సిద్ధమే, కానీ నా విశ్వాసాన్ని అమ్మేసుకోవడానికి నేను సిద్ధంగా లేను. విశ్వాసాన్ని నేను తాకట్టు పెట్టడానికి సిద్ధంగా లేను. విశ్వాసం ముందు బలహీనంగా ఉండడానికి, అల్ప విశ్వాసం ఉండడానికి నేను ఇష్టపడట్లేదు. స్థిరమైన బలమైన విశ్వాసాన్ని కలిగి ఉండడానికి ఆశపడుతున్నాను. ఇది కదా మనల్ని దేవునికి ఇష్టలునిగా చేసేది. కాబట్టి ప్రియులారా, విశ్వాసం యొక్క అవసరత ఏమిటి అని అంటే, మనకు సమస్యల నుంచి, వ్యాధుల నుంచి, దయ్యపు శక్తుల నుంచి విడుదల కలుగు చేయడానికి కావాల్సింది విశ్వాసం. మనం చేసే క్రియలకు అవసరమైనది ఏమిటి అని అంటే విశ్వాసం. అలాగే ఇది మనం జ్ఞాపకం చేసుకుంటున్న ఈ కార్యక్రమంలో దేవునికి ఇష్టలమై ఉండాలంటే మనం కలిగి ఉండవలసినది విశ్వాసము అనే సంగతిని జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియులారా, ఇంకా విశ్వాసం మనకు ఎందుకు అవసరమైనది, ఆ విషయాన్ని కూడా మనం ధ్యానం చేద్దాం. దేవుని వాక్యాన్ని చదువుదాం. చూడండి, లోకా సువార్త 18వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును, వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతం చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. అయినను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా. అయినను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా. ఇది యేసుప్రభు వారే స్వయంగా పలుకుతున్న మాట. ప్రియులారా, యేసుప్రభు వారు పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయారు. ఆయన తిరిగి రాబోతున్నాడు. అత్యంత త్వరగా ఆయన రాబోతున్నాడు అని మనం ఎదురు చూస్తున్నాం. గమనించండి, యేసుప్రభు వారు ఈ లోకంలోకి వచ్చే సమయానికి, మనము సజీవులుగా జీవిస్తున్న సమయంలో ఆయన మన దగ్గర ఏం చూడాలనుకుంటున్నాడు? మనం కట్టుకున్న బిల్డింగులు చూడాలనుకోవట్లేదు, మనం చేస్తున్న ఉద్యోగాలు చూడాలనుకోవట్లేదు, మనం కలిగిన అందచందాలు చూడాలనుకోవట్లేదు, ఆస్తిపాస్తులు చూడాలనుకోవట్లేదు. దేవుని బిడ్డ, యేసు ప్రభు వారు వచ్చిన వెంటనే నీ దగ్గర ఆయన ఏం చూడాలనుకుంటున్నాడు? ఆయన నీలో ఏం చూడాలనుకుంటాడు అని అంటే, ఆయన యందు నీకు విశ్వాసం ఉండుటను ఆయన చూడాలి అనుకుంటున్నాడు. విశ్వాసులను చూడాలనుకోవట్లేదు ఆయన. ఎందుకు అనంటే, నేటి తరంలో విశ్వాసులు అనే వ్యక్తులు నేతి బీరకాయ చందంగా మారిపోయిన పరిస్థితులు కనబడుతున్నాయి. పాలతోట కూర వాళ్ళే మారిపోయిన పరిస్థితులు కనబడుతున్నాయి. పెరుగు తోట అంటారు కదా, పాలకూర అంటారు కదా, వాటిలో పాలు ఉండవు, వాటిలో పెరుగు ఉండదు, నేతి బీరకాయలో నెయ్యి ఉండదు. విశ్వాసులని పిలువబడుతున్నాము, కానీ విశ్వాసమందు సంపూర్ణతను సాధించుచున్న జీవితాలు మన దగ్గర కనబడకపోవటం అనేది శోచనీయం. విశ్వాసం కనబడిన పరిస్థితులు, దేవుడే చూసుకుంటాడు, దేవుడే ప్రతిఫలం ఇస్తాడు, ఆ పరిస్థితులు కనబడట్లేదు. మరేం కనబడుతున్నాయి? నేనే చూసుకుంటాను,
నా అత్తను నేనే చూసుకుంటా, నా కోడలు నేను చూసుకుంటా, నా చేత కాదా ఏంటి? విశ్వాసం లేని పరిస్థితులు కనబడుతున్నాయి. ప్రతికూలతల్లో విశ్వాసం చాలట్లేదు, శ్రమల్లో విశ్వాసం చాలట్లేదు, ఆవిరైపోతుంది. పరిస్థితులు బాగుంటే చక్కగా దేవుని సన్నిధిలో కనబడుతున్నాయి, కొంచెం తేడా పడితే దేవుని సన్నిధికి ఆగిపోతూ ఉన్నారు. కాస్త మెచ్చుకుంటే మనంతటో లేరన్నట్టుగా చక్కగా బ్రహ్మాండంగా ఉంటున్నాం. కొంచెం మెచ్చుకోకుండా గద్దిస్తే, కోపడితే మారిపోతూ ఉంది. ఇలాంటి పరిస్థితులు సంఘాల్లో లేవా? ఇలాంటి పరిస్థితులు అనేక మంది జీవితాలు కనబడట్లేదా? ప్రియమైన సోదరి సోదరులారా, దయచేసి వినండి. మనం గుర్తుపెట్టుకోవాల్సిన సంగతి ఏమిటి అని అంటే, యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చినప్పుడు, లేదు మన జీవితం ముగించబడి ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆయన మన దగ్గర ఏం చూడాలనుకుంటున్నాడంటే విశ్వాసము చూడాలనుకుంటున్నాడు. విశ్వాసముతో జీవించిన జీవితం చూడాలనుకుంటున్నాడు. అవిశ్వాసంతో, అల్ప విశ్వాసంతో జీవించడం కాదు కావాల్సి, విశ్వాసం చూడాలనుకుంటున్నాడు. ఏ విశ్వాసం? ఆయన యందు విశ్వాసం. ఈ రోజున మనకు డబ్బు యందు భయంకరమైన విశ్వాసం, ఆస్తిపాస్తుల యందు భయంకరమైన విశ్వాసం. అవి ఉంటేనేనండి వాటి కోసమేనండి అన్నట్లుగా ప్రియులారా, నేటి క్రైస్తవ పరిస్థితులు మారిపోయినాయి, మనకు కనబడుతున్నాయి కదా. అవి విశ్వాసం యేసుక్రీస్తునందు కాదు, డబ్బునందో, తమయందో, మరెవరి యందో విశ్వాసం ఉంచుతున్నారు. మన పితరులలో జీవించలేదు ప్రియులారా, యేసుక్రీస్తునందు స్థిరమైన బలమైన విశ్వాసం కలిగి జీవించారు. ఎదురుగా అగ్నిమంటలు కనబడుతున్న అగ్నిమంటలు వారిని ఏం చేయలేకపోయినాయి, వారి విశ్వాసాన్ని ఏం చేయలేకపోయినాయి. ఎదురుగా సింహాల బోను కనబడుతున్న సింహాలు సైతం వారిని ఏం చేయలేకపోయినాయి, వారి విశ్వాసాన్ని ఏం చేయలేకపోయినాయి. ఎదురుగా యుద్ధాలు కనబడుతూ ఉన్నా అవి వాళ్ళని ఏమి చేయలేకపోయినాయి, వారి విశ్వాసాన్ని ఏం చేయలేకపోయినాయి. రంపాలతో కోసిన పరిస్థితులు వారిని ఏం చేయలేకపోయినాయి, వారి విశ్వాసాన్ని ఏం చేయలేకపోయినాయి. అవసరమైతే తమ ప్రాణాలు పెట్టడానికి రంపపు కోతలకు భయపడలేదు ప్రియులారా, విశ్వాసాన్ని కాపాడుకున్నారు. దేవుని బిడ్డ అపొస్తలుడైన పౌలు గారు తిమోతికి రాస్తూ 4:7 అంటాడు, విశ్వాసము కాపాడుకొంటిని. దయచేసి వినండి, మనం విశ్వాసం కాపాడుకోవాలి, స్థిరముగా కాపాడుకోవాలి, బలంగా కాపాడుకోవాలి. ఆయన వచ్చినప్పుడు మనలో బలమైన స్థిరమైన విశ్వాసాన్ని చూడాలి. ఆయనకు అది ఎంతో ఇష్టం. మనలను ఆయనకు ఇష్టలునిగా చేసేది విశ్వాసము. అలాగే ఆయన మన యందు మురిసిపోయేటట్లుగా చేసేది విశ్వాసము. మనలను తన హక్కున చేర్చుకునేటట్లుగా చేసేది విశ్వాసం. దేవుడు దాని కొరకు చూస్తున్నాడు, ప్రభు దాని కొరకు చూస్తాడు, ఎదురు చూస్తున్నాడు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టం అసాధ్యం. ఆయన వచ్చినప్పుడు మన దగ్గర విశ్వాసము కనుగొనాలని చూస్తున్నాడు. దేవుని బిడ్డ, ఉన్నదా విశ్వాసం? యేసుక్రీస్తునందు విశ్వాసం ఉన్నదా? ఎందుకు కదిలిపోతున్నావు చిన్న చిన్న వాటికే? ఎందుకు తగాదాకు పరుగులు ఎత్తుతున్నావు? ఎందుకు నీ నోటకుండా బూతులు వస్తున్నాయి? ఎందుకు సినిమాలు సీరియల్కి పరుగులు ఎత్తుతున్నావు? ఇది ఎంతవరకు క్రమమైన జీవితం? ఎన్ని చేయకూడని క్రియలు చేస్తున్నావు, ఎన్ని చేయకూడని కార్యక్రమాలు చేస్తున్నావు, ఎన్ని పాలు పంపులు పొందకూడని కార్యక్రమాలు పాలు పంపులు పొందుతున్నావు. నీ విశ్వాసము లోకస్తుల మాదిరిగా, లోకస్తులు వేటి మీద విశ్వాసం ఉంచుతున్నారు, నువ్వు కూడా వాటి మీద విశ్వాసం ఉంచితే ఎలాగా? నేటికి నీకు పట్టింపులు బాలేదు, శుక్రవారం పట్టింపులు బాలేదు, మంగళ బుధవారాల పట్టింపులు బాలేదు. విధవరాలు ఎదురొస్తే, పిల్లి ఎదురొస్తే, కుక్క ఎదురొస్తే ఈ పట్టింపులు పోలేదు. దిక్కులు పట్టింపులు పోలేదు. సెంటిమెంట్లతో బతుకుతున్నావు. నీ విశ్వాసం యేసుక్రీస్తునందు కాదు, వేటి ఎందో ఉంటుంది. కానీ చక్కగా పాటలు పాడతావు, బలలో చేస్తావు, పరిచర్య చేస్తావు, కానీ యేసుక్రీస్తునందు విశ్వాసం ఉండలేదు. రేపు యేసుప్రభు వారు వచ్చి నీళ్ళు చూచినప్పుడు నీలో ఎవరి యందు విశ్వాసం కనపడాలనుకున్నావు నువ్వు? కాబట్టి ఈ కార్యక్రమం వీక్షిస్తున్న నీ జీవితంలో ప్రియమైన సోదరుడు, నీవెవరైనా సరే యేసుక్రీస్తునందు స్థిరమైన విశ్వాసం కలిగి ఉండాలి. నిలకడతో కూడిన విశ్వాసం అనేది అవసరమైనది అనే సంగతిని నేను ప్రేమతో మనవి చేస్తున్నాను. కాబట్టి ప్రియులారా, మన జీవితంలో విశ్వాసము అవసరత ఏమిటి అని అంటే, ఆయన వచ్చి చూచినప్పుడు మనలో విశ్వాసం కనపడాలి.
విశ్వాసం వేటి ఎందు ఎవరి ఎందో కాదు, దేవుని యందు, యేసుక్రీస్తు ప్రభువారినందు మనం విశ్వాసం ఉంచాల్సిన వారమై ఉన్నాము అనే సంగతిని దేవుని వాక్యం మనకి జ్ఞాపకం చేస్తున్నది. ప్రియులారా, విశ్వాసం యొక్క అవసరత ఏంటి అనే దాంట్లో మరొక మాటను మనం చూసుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవానైంది విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. 26వ వచనం కూడా చదువుకుందాం. గనుక వారు యోహాను వద్దకు వచ్చి, బోధకుడా, ఎవడు యోర్దానుకు అవతల నీతో కూడా ఉండెనో, నీవెవని గురించి సాక్ష్యం ఇచ్చితివో, ఇదిగో ఆయన బాప్తిస్మిచ్చున్నాడు, అందరూ ఆయన యొద్దకు వచ్చుచున్నారని అతనితో చెప్పిరి. అందుకు యోహాను, తనకు పరలోకమును అనుగ్రహింపబడితేనే కానీ ఎవడను ఏమీ పొందనేరడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే 16వ వచనంలో మనం చదువుతూ ఉన్నాం, విశ్వాసం యొక్క అవసరత ఏమిటి అని అంటే, నిత్య జీవం పొందాలి అని అంటే ఖచ్చితంగా మనకేం కావాలంటే ప్రియులారా, విశ్వాసము మనకి అవసరమైనది అనే సంగతిని ఇక్కడ మనం జ్ఞాపకం చేస్తున్నాం. విశ్వాసం యొక్క అవసరత ఏమిటి అని అంటే, మనము నిత్య జీవం పొందాలి అని అంటే విశ్వాసం అవసరం. 36వ వచనంలో కూడా ఇదే మాట చదువుతాం. కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము గలవాడు. కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు కానీ దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండును. సోదరి సోదరుడా, ప్రియమైన తల్లి తండ్రి, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న నీవు, ఈ శరీరము భూమి మీద మనం జీవించేంత వరకు మాత్రమే మనతో ఉంటుంది. భూమి మీద జీవితం ముగించబడిన వెంటనే మరో జన్మ లేదు. కానీ ఏ మానవునికైనా ఒకే జన్మ, 2 జీవితాలు. మొదటి జీవితం భూమి మీద జీవించే జీవితం, రెండవది భూమి మీద జీవితం ముగించబడిన తర్వాత జీవితం. ఆ జీవితం నిత్యమైనది. రెండవ జీవితం నిత్యమైన జీవితం. నిత్యమైనవి 2 స్థలాలు. ఒకటి నిత్య జీవం, రెండవది నిత్య నాశనం. నిత్య జీవం అనగా పరలోకం, నిత్య నాశనం అనగా నరకం. నీవు పరలోకము చేరాలి అని అంటే, నీవు దేవునితో యుగయుగాలుండే ఆ శ్రేష్టమైన జీవితంలోకి నువ్వు రావాలి అని అంటే యేసుక్రీస్తునందు విశ్వాసం అనేది అవసరమైనది. యేసుక్రీస్తునందు విశ్వాసం నీకు ఏమి అనుగ్రహిస్తుందంటే నిత్య జీవం అనుగ్రహించబడుతుంది. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచలేదా? ఆయనకు విధేయత చూపించలేదా? దేవుని వాక్యం చెబుతుంది, ఇందాక మనం చదువుకున్నాం, కుమారునికి విధేయుడు కాని వాడు జీవము చూడడు కానీ దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండెను. ఏం ఉగ్రత ఇది? భయంకర నరకమే. నశింపక నిత్య జీవం పొందినట్లు, నశింపక అని అంటే నరకమునకు వెళ్ళక నిత్య జీవం పొందుకుంటారు అని వాక్యం చెప్తుంది. ఒక వ్యక్తి నరకం తప్పించుకోవాలంటే యేసుక్రీస్తునందల విశ్వాసము అవసరమైనది. ఒక వ్యక్తి నిత్య జీవం పొందాలి అని అంటే ఆ వ్యక్తి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాల్సిన అవసరత ఉన్నది అనే సంగతిని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తున్నది. కాబట్టి ప్రియులారా, భూమి మీద జీవించే జీవితం తాత్కాలికమైనది. 3 నాళ్ళ ముచ్చట. ఏ రోజున ఈ లోకాన్ని విడిచిపెట్టాల్సి వస్తుందో తెలియదు. సోదరి సోదరుడా, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచావా? ఆయన నీ కొరకు ఎన్ని శ్రమలు పడ్డాడో తెలుసా? నీ పాపపు శిక్షను ఆయన భరించాడు, ఆ సంగతిని వెరుగుదువా? నువ్వు అనుభవించవలసిన శిక్ష ఆయన అనుభవించి నీకు శ్రేష్టమైన విమోచన విడుదల కలుగు చేశాడు, ఈ సంగతిని వెరుగుదువా? ఆయన నీవు నశించటం ఇష్టం లేక ఆయన నరక శిక్షను భరించి నీకు విమోచన కలుగు చేసి నిత్య జీవం నీకు ఇవ్వాలని ఆయన ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నాడు. నీకు ఇష్టంగా ఉందా? కాబట్టి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న సోదరి సోదరుడా, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం అని దేవుని వాక్యం చెప్తా ఉంది. నువ్వు ఆయన దగ్గరకు వచ్చి రక్షించబడి నిత్య జీవ అనుభవంలోకి నువ్వు వెళ్ళవలసిన వ్యక్తివై ఉన్నావు. యేసు ప్రభువుని కాదంటే, యేసు ప్రభువుని వద్దు అంటే, యేసు ప్రభువుతో నాకు సంబంధం అవసరం లేదు అని అంటే అది పెద్ద విషయం ఏమి కాదు. మరి పెద్ద విషయం ఏంటండి అని అంటే, నువ్వు ఈ రోజున వద్దన్నావు అంటే రేపటి రోజున ఆయన కూడా అంటాడు నీవు నాకు వద్దు అంటాడు. ఈ రోజున ఆయన ఎవరో నాకు తెలియదు అన్నట్లుగా నువ్వు జీవిస్తే అది పెద్ద విషయమే కాదు. నువ్వు ఆ మాట అన్నందువల్ల ఆయనకు వచ్చిన నష్టం కూడా ఏమీ లేదు.
కానీ రేపటి దినాన ఆయన అంటాడు, నువ్వెవరో నాకు తెలియదు అంటాడు. దాని ద్వారా వచ్చే నష్టం ఇంత అంతా కాదు, నిత్య నాశనం. యేసయ్యను తృణీకరించడం పెద్ద విషయం కాదు, యేసయ్యను త్రోసివేయటం పెద్ద విషయం కాదు, యేసయ్యను కాదంటం పెద్ద విషయం కాదు. యేసయ్య చేత తృణీకరించబడతావే, యేసయ్య చేత కాదు అనిపించుకుంటావే, యేసయ్య చేత త్రోసివేయబడతావే నాకొద్దు అని. అది ఘోరమైన విషయం. నువ్వు ఆయన్ను కాదనడం ద్వారా, ఆయన త్రోసివేయడం ద్వారా ఆయనకు వచ్చే నష్టమే లేదు. కానీ ఆయనని కాదన్నాడా నిత్య నాశనమే గతి. తగ్గించుకొని దీనత్వం కలిగి విధేయత చూపించి ఆయన దగ్గరికి వచ్చి, యేసయ్యా నా పాపాలు క్షమించు, నేను నీ బిడ్డగా జీవిస్తాను, నన్ను క్షమించు, లోకమంతా ఏకమై నాకు దూరం అయిపోయినా పర్వాలేదు కానీ నీవుంటే నాకు చాలు అని ఆయన పాదాలు పట్టుకుని శరణు వేడితే ఆయనని రక్షించడానికి సిద్ధంగా ఉన్న పరమరక్షకుడు ప్రభు అని యేసుక్రీస్తు వారు, సర్వలోక నాథుడు యేసు ప్రభు వారు, సర్వలోక జగద్రక్షకుడు యేసు ప్రభు వారు ఆయన దగ్గరికి వచ్చి రక్షణ పొంది నిత్య జీవ ప్రవేశం పొందుకోవాలని ప్రేమతో మనం చేస్తున్నాను. అట్టి మహాకృప పరిశుద్ధాత్మ దేవుడు మెండుగా సమృద్ధిగా దయచేసి దీవించును గాక. ప్రార్థన. తండ్రి నీకు వందనాలు, ఎత్తబడిన వాక్యాన్ని నేను గట్టి ఫలింపచేసి నిత్య జీవ ప్రాప్తులుగా చేసి దీవించండి, వీటిలోకి అవసరతలు తీర్చండి. యేసయ్య నామమున స్తోత్రం అర్పించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. త్రియక దేవుని దీవెన శాంతి సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడైన నడిపించి తన రాకడ కొరకే మనలందరినీ సిద్ధపరిచి భద్రపరచును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. స్వరము క్రీస్తురాకడ స్వరము, క్రీస్తురాకడ స్వరము, క్రీస్తురాకడ స్వరము, క్రీస్తురాకడ కొరకై నిన్ను సిద్ధపరచు స్వరము, క్రీస్తేసురాకడ కొరకై సిద్ధపరచే స్వరము.